తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి లాభస్థానంలో రవి శుక్రుల సంచారం, కేతు యొక్క సంచారం, 6వ స్థానంలో రాహు అనుకూలం, శని గురుల యొక్క అనుకూలం చేత తులారాశి వారికి అద్భుతమైన సమయం ఈ సెప్టెంబర్ మాసం. నిరుద్యోగులకు ఉద్యోగ సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ధి కనపడుతుంది. తులారాశి రాజకీయ నాయకులకి అనుకూల సమయం. రైతాంగంలో సత్ఫలితాలు ఉండబోతున్నాయి. విద్యార్థులకి నెల కలిసి రాబోతుంది. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు మీరు సెప్టెంబర్ మాసంలో పొందాలి అంటే మాత్రం కృష్ణుణ్ణి పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించమని మాత్రం తులారాశి వాళ్ళని సూచిస్తున్నాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుత సమయం గోచారపరంగా చూసుకున్నట్లయితే చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరితం ఆధారంగా వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, అలాగే వృశ్చిక రాశికి బృహస్పతి అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉండడం, రవి శుక్ర కేతువులు దశమంలో అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆరోగ్య సమస్యలు మాత్రం వేధిస్తాయి. వాత రోగాలు, నొప్పులు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు వలన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించండి, దత్తాత్రేయుని పూజించండి. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరితం ఆధారంగా సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం అర్ధాష్టమ శని సంచారం. అయితే బృహస్పతి కళత్రంలో కొంత అనుకూలంగా ఉండడం. ఇంకా ధనురాశి వారికి భాగ్యంలో రవి శుక్ర కేతువుల సంచారం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశికి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ ఈ మాసం సెప్టెంబర్ మాసం రవి మరియు శుక్రుల ప్రభావం చేత కలిసి వస్తుంది.